నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం పొలిటికల్ విమర్శలకు దారితీసింది. అబద్దాల పునాదులతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందంటూ రాష్ట్ర మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫ్యాక్టరీకి అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు దొంగ నాటకాలు వేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్యాక్టరీలు వస్తే గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే ఫ్యాక్టరీ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదే 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 అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి, నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మరి 14/2/2022 డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ LOI అలాంగ్ విత్ చలాన్ ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం. రైతుల ఆందోళనకు కారణమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్నా పర్మిషన్ ఉందా? ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు? ప్రజలారా ఆలోచించండి. వాళ్లే పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు వస్తే గొప్పతనంగా చెప్తారు. ఇతరులు ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఎక్కడన్నా మరి ప్రజలలో ఎక్కడన్నా వచ్చుంటే అది తప్పు అని చెప్తారు. ఈ రోజు ఈ ఫ్యాక్టరీ ఎవరిచ్చిర్రు? మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల భూములు గుంజుకుంటున్నారు. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా? అందులో ప్రధానంగా రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓ పోయి వాళ్ళతో చర్చలు జరిపితే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం, ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు. వాస్తవాలు మాట్లాడండి. ఏమన్నంటే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు.